హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజైతే మనం రొయ్యలతో కర్రీ చేసుకుందాము. ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసేసి ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంట్లో చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా అయితే నేను ఒక 1 kg రొయ్యలు తీసుకొని వాటిల్లో ఉన్న ఈ పేగుని అయితే ఇలా తీసేసుకున్నాను క్లీన్గా అయితే. ఇంకా దీంట్లో అయితే ఒక నిమ్మకాయ, కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని మంచిగా చేత్తోనే ఇలా మిక్స్ చేసేసుకుంటే దాంట్లో ఉండే నీస్ అంతా పోతుంది. ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకొని వాటర్తో అయితే ఇలా క్లీన్ చేసుకున్నామంటే రొయ్యలు అయితే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. చాలామందికి రొయ్యలు క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. చాలా సింపుల్ అండి. ఆల్రెడీ నేను రొయ్యలు క్లీన్ చేసే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను, అదైతే కింద ట్యాగ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా వాటిని అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత రొయ్యల్లో అయితే కొంచెం ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, లెమను, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని ఇలా మంచిగా మ్యారినేట్ చేసి ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు. ఇలా మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ మనకి రిలీజ్ అయిన వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి రొయ్యల్ని. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇలా అయితే మనకి రొయ్యలు మొత్తం బాగా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఇలా అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. వీటిని అయితే పక్కన తీసేసి పెట్టుకుందాము. ఇప్పుడైతే అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని నేనైతే బిర్యానీ దినుసులు కొన్ని వేసుకుంటున్నాను. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా ఉల్లిపాయలని అయితే ఒక 4 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నారంటే త్వరగా ఫ్రై అవుతుంది. ఇలా అయితే మనకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టమాటాలను అయితే ఇలా సన్నగా కట్ చేసేసి వేసుకోవాలి. ఇంకా మనం ముందే ఉప్పు, పసుపు వేసేసుకున్నాం కాబట్టి ఇంకా టమాటాలు అయితే త్వరగానే వేగిపోతాయి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇందులో ఒక 2 స్పూన్లు కారము, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకొని కాసేపు అయితే మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ అంతా పైన వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, రొయ్యలను అయితే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అయితే మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మీకు వాటర్ కావాలంటే యాడ్ చేసుకొని కాసేపు అయితే ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. మీరు ఇలాగే కావాలంటే కూడా ఇక్కడితో స్టవ్ ఆఫ్ చేసేసుకొని తినొచ్చు. నేనైతే కొద్దిగా గ్రేవీ లాగా కావాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉప్పు, కారం అంతా ఇప్పుడే చూసి అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టి అయితే ఒక 5 to 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇంక ఇలాగైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నేను ఫస్ట్ టైమే చేశాను, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని
మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాన్స్ కర్రీ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసేసి, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.